నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలింది. విద్యార్థులు ప్రార్థనకు బయటకు వెళ్లిన సమయంలోనే స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. తరగతి గదిలో విద్యార్థులు లేనప్పుడు స్లాబ్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యకు పెద్దపీట వేసిన అని చెప్పుకునే ప్రభుత్వానికి ఈ పాఠశాల ఎందుకు కనబడట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తరగతి గదులు శిథిలమవడంతో వరండాలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఆయన తెలిపారు. విద్యాధికారులు స్పందించి పాఠశాల వేరే చోటికి మార్చడం లేదా నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన ఉపాధ్యాయుడు జనార్దన్ కోరుతున్నారు. ఈ పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 110 మంది విద్యార్థులు చదువుకుంటారు. అయితే ఈరోజు ప్రార్థన ముగించుకొని క్లాసులోకి వెళ్ళగానే 4వ తరగతిలో గోడ కూలిపోయి పెను ప్రమాదం తప్పిపోయింది సార్. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరుగుతూ ఉన్నాయి సార్. ఇది అధికారులకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. గత సంవత్సరంలో కూడా పేపర్లో, టీవీలలో కూడా ఇది ప్రకటించడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు సార్. కాబట్టి అధికారులు దీన్ని గుర్తించి ఈ పాఠశాలను షిఫ్ట్ చేయటమా లేకపోతే ఈ నూతన నిర్మాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్.